ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ బిల్డింగ్లు అన్నీ కూడా గతంలోనే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే అమరావతి రాజధాని నిర్మాణం అని చెప్పి ప్రకటించినప్పుడే ఈ బిల్డింగ్ వర్క్లు అనేది స్టార్ట్ చేసేసారు. అప్పటికే మొత్తం 90% కంప్లీట్ అయిపోయింది బ్రదర్స్. కాకపోతే పెయింటింగ్ వర్క్ అనేది మాత్రమే ఆగిందనమాట. అప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత అనేది వీటి పనులు ఎక్కడ నిలిపివేశారు. ఎందుకంటే 3 రాజధానులు అని చెప్పేసి ఈ రాజధాని నిర్మాణాన్ని కొనసాగించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కట్టినట్టుగా మొత్తాన్ని నిలిపేశారన్నమాట. ఇది అంతా కూడా ప్రజాధనాన్ని నిర్వినియోగం చేసేసి ఇలా వచ్చేసారు. కానీ వీటికి మళ్ళీ పూర్వవైభవం రాబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఎక్కింది కదా, దానివల్ల ఈ బిల్డింగ్లు అన్నింటినీ కూడా తిరిగి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే మీరు ఈ పక్కన చూసినారంటే మొత్తం చెట్లనే మొలిచిపోయినాయి. వీటిలన్నింటినీ కూడా పీకేసి మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ పనులు అనేవి కొనసాగిస్తున్నారు. త్వరలోనే మన రాజధానిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఈ పెయింటింగ్ వర్క్స్ అని పూర్తి చేసేసి ప్రతి ఒక్కరికి కూడా తలకో అపార్ట్మెంట్ ప్లాట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ కూడా పూర్వవైభవం తెచ్చుకుంటాయని చెప్పేసి మనం ఆశిద్దాం ఫ్రెండ్స్. ఇది చూసారు ఫ్రెండ్స్ రోడ్డు అనేది ఎలా ఉందో. ఈ రోడ్లన్నీ కూడా చాలా అద్భుతంగా అప్పుడే ఫ్రెండ్స్, అంతకుముందే మనకి 2019లోనే ఇవన్నీ కూడా పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడాను. కాకపోతే వీటన్నింటిని పడుచుకోకుండా అలాగా వదిలేయడం వల్ల ఈ బిల్డింగ్ అనేది ఇలా తయారైపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి బిల్డింగ్ లోపల చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు. ఎంట్రీ అనేది ఆపేశారన్నమాట. దానికోసం అనేది మనం ఈ బయట నుంచి తీయడం జరుగుతుంది. మీకు ఫ్రెండ్లో కూడా ఇంకొంటాయి ఫ్రెండ్స్, చూపిస్తాను అవన్నీ కూడా. ఇప్పుడు చూస్తుంది వచ్చేసి హైకోర్టుకి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. ఇది మన ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఉంది కదా, రాజధాని నిర్మాణంలో అమరావతిని ప్రకటించిన తర్వాత హైకోర్టు రూట్ చెప్పారు కదా, ఆ రూట్ చెప్పిన తర్వాత హైకోర్టు వెళ్ళే రూట్ అనమాట. ఎందుకంటే మీకు భవనాలు చూపించాను కదా, ఆ బిల్డింగ్స్ అనమాట. ఈ పెయింటింగ్ వర్క్ అనేది కొంతవరకు పూర్తి అయిపోయినాయి. మీకు ఇంతకుముందు బ్యాక్ సైడ్ చూపించాను. ఇప్పుడు ఈ సైడ్ మీకు కనబడుతుంది అన్నీ కూడా వాటర్ పైప్ లైన్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ పైప్ లైన్స్ అన్నీ కూడా. చూసారా ఫ్రెండ్స్, ఈ బిల్డింగులతో పాటు ఇవి కూడా చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ కూడా కేవలం ప్రభుత్వం మారడంతో ఆగిపోయాయన్నమాట. ఈ పనులన్నీ కూడా కంటిన్యూషన్ జరుగుతాయి. మళ్ళీ తర్వాత అనేది ఫుల్ వీడియో మీకు ఇంకోసారి పెడతాను, అప్పుడు చూద్దరు కానీ. ఇప్పుడు ప్రస్తుతానికి హైకోర్టు రూట్ అనేది క్లియర్గా ఉందో చూస్తాం ఫ్రెండ్స్. క్లియర్గా ఉంటే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా కూడా మనకి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మొత్తం కేవలం ప్రభుత్వం మారే ప్రాసెస్లో ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా చూసారు ఫ్రెండ్స్. ఇది అంటే కొంచెం ముందుకు వచ్చామన్నమాట. ఇది మీకు ఇదిగోండి ఇంత మీకు చూపించిన బిల్డింగ్స్ వచ్చి అపార్ట్మెంట్స్ వచ్చి అవి జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. అవన్నీ కూడా ఇవి వచ్చేసి వీటికి ఓ 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలాగే ఇటువైపు చూసుకుంటే ఇటుగా ఉంటాయి ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లు, కొంచెం దూరంలో ఉంటాయి. జూమ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కట్టడాలు కేవలం ప్రభుత్వం మారుతుందని ఆగిపోయినాయి. మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకుంటున్నాయి. ఎలాగంటే మీకు చెట్లన్నీ కూడా పీకే చనిపోయి కనపడతాయి. ప్రభుత్వం మళ్ళీ మారడంతో మళ్ళీ పనులన్నీ తిరిగి కొనసాగించడం జరుగుతుంది. అంటే ఇవన్నీ హైకోర్టు వెళ్ళే రూట్ అనమాట. అందుకని మొత్తం అన్ని కవర్ చేస్తున్నాను, చూపిస్తాను ఫ్రెండ్స్. హైకోర్టు కూడా మీకు వీలంతవరకు. పట్టుకోరా